ఒక ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఒక దైవజనుని కుమార్తె తను చాలా బాధల్లో, శ్రమల్లో చాలా సంవత్సరాల తర్వాత ఒక బిడ్డని కనిందండి. బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డ 12 సంవత్సరాలు రాగానే ఏదో జబ్బు వచ్చి, అనారోగ్యత వచ్చి చనిపోయాడు. 2-3 సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ ఏదో మాల్కి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో స్త్రీ ఎక్కెక్కి ఏడుస్తుందంట, భయంకరంగా ఏడుస్తుందంట, ఎంతో వేదన పడుతూ ఏడుస్తుందంట. ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదు. కానీ ఈ స్త్రీని ఏదో తను ఏడుస్తుంటే ఆకర్షించబడి ఏం చేస్తుందంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, వాట్ హ్యాపెన్ టు యూ, ఇస్ దర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ మీ, నువ్వేమైనా పంచుకోవాలని అనుకుంటున్నావా, నీ హృదయం ఏం బాధ ఉందో చెప్పు, నేను వింటాను అని చెప్తుందంట. అని చెప్తే ఆ స్త్రీ అన్నదంట, వాట్స్ ద పాయింట్, ఏంటి చెప్తే ఏం దొరుకుతుంది, చెప్తే ఏమవుతుంది, నోబడీ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఐఎమ్ గోయింగ్ త్రూ అన్నదంట. నేను వెళ్తున్న ఈ శ్రమ గుండా, ఈ నొప్పి గుండా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అన్నదంట. అప్పుడు ఈ స్త్రీ అన్నదంట, నేను నా సొంత కుమారుణ్ణి 12 సంవత్సరాలు పెంచి పోషించి ఎంతగా ప్రేమించిన కుమారుడిని పోగొట్టుకున్నాను, నాకు తెలిసి అంతకంటే ఇంకా నొప్పి అనేది ఏమీ లేదు అని తను చెప్పిందంట. సో ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్, ఐ అండర్స్టాండ్, నువ్వు దేని గుండా వెళ్తున్నావు, ఐ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్, బికాజ్ నేను వెళ్ళినంత బాధ, కన్నీరు, వేదన, ప్రశ్నలు, అనుమానాలు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తను దైవజనుల కుమార్తె, తను ఎంతో భక్తి కలిగిన స్త్రీ. అటువంటి స్త్రీ ఒక కుమారుని పోగొట్టుకుంది. ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఎన్నో అనుమానాలు ఉండొచ్చు, ఎంతో బాధ ఉండొచ్చు, తీరని బాధ బిడ్డని పోగొట్టుకుంటే కదా, ఎంతగా ఆదరించాలన్నా ఎవరు ఆదరించలేరు. అటువంటిది తను అంటుంది, ఇంకా దీనికంటే మించిన బాధ నాకు ఇంకా తెలియదమ్మా, నువ్వు పంచుకుంటే ఐ విల్ టోటలీ రిలేట్ టు యూ, ఐ కెన్ కంప్లీట్లీ రిలేట్ టు యూ, చెప్పండి దయచేసి అని చెప్పిందంట. మీరు అనుకుంటున్నారు నాకే ఎందుకు అని అంటే, దేవుడు అంటున్నాడు, చున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారం అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఎందుకంటే మనము ఈ శ్రమ పొందుకుంటుంది ఇతరుల్ని ఆదరించడానికంటే, ఇతరుల్ని రక్షణలోకి నడిపించడానికి. ఈ శ్రమ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ శ్రమలాగా కనపడదు. ఎందుకనంటే ఆ పరిస్థితి గుండా బయటికి వచ్చినప్పుడు, ఓసి అంతేనా, అంతదానికి దేవుడు నన్ను ఇంతగా మహిమపరచాడా, అంతదానికి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడా, ఇంతగా ఆశీర్వదించాడా అని తలంపు ప్రతి ఒక్కరికి వస్తుంది, నిజంగా శ్రమల గుండా వెళ్ళిన వారికి. బికాజ్ ఎవ్రీబడి, ప్రతి విశ్వాసి, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సఫరింగ్. ఆశీర్వాదము ఒక పక్కన పెడితే మొదటిగా దేనికి ఎలిజిబుల్ అంటే శ్రమలకి, బాధలకి, వేదనకి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు వెళ్తున్న ఈ పరిస్థితి మీ కొరకు మాత్రమే కాదండి, మీ కొరకు మాత్రమే కాదు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మిమ్మల్ని బట్టి మీ భర్త ఆశీర్వదించబడతాడు, ఆ భార్య ఆశీర్వదించబడుతుంది. మీరున్న స్థలము ఆశీర్వదించబడటానికి మీరు పొందుకున్న ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుకున్నారో అదే రీతిగా దేవుడు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బట్టి అనేక మంది దేవుని వైపు తిరుగుతారంట. హల్లెలూయా. ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. దేవా, నీ ప్రణాళిక నాకు బయలుపరచు, ఇంతటితో అయిపోయింది అని అనుకోకుండా నాకు సహాయం చేయ. ఆయన మరువని ప్రేమ అండి, వీడని ప్రేమ. దేవుడు మనల్ని దాటిపోలేదు. మీరు అనుకుంటున్నారేమో దాటిపోయాడని, కానీ దేవుడు అక్కడే లేపబోతున్నాడండి, అక్కడే లేపబోతున్నాడు గొప్ప కార్యాన్ని, అక్కడే జరిగించబోతున్నాడు ఆశ్చర్యకార్యాన్ని, ఊహకందని కార్యాన్ని. డు నాట్ గివ్ అప్ యువర్ హోప్. పోతే, నిరీక్షణ పోతే ఇంకా జీవితమే పోగొట్టుకున్నంత. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావెంట్ పాస్డ్ బై, నేను నిన్ను దాటిపోలేదు, నేను విడిచిపెట్టలేదు. నేను అందరూ మర్చిన విడిచిపెట్టిన. ఒకవేళ దేవుని నిమిత్తమై మీరు అవమానం పొందుతున్నారేమో, దేవుని నిమిత్తమై దూషించబడుతున్నారేమో, దేవుని నిమిత్తమై అపహాసం చేయబడుతున్నారేమో, మీరు పనిచేసే చోట, మీరు చదివే చోట, మీరున్న చోట దేవుని బట్టి జరుగుతుందేమో. బట్ గాడ్ ఇస్ సేయింగ్, హోల్డ్ ఆన్ టు యువర్ హోప్. నిరీక్షణ మాత్రము పోగొట్టుకోకండి. మీ నిరీక్షణని గట్టిగా పట్టుకోండి. I can change things around, I can turn things around. But God, when you think that is over, but God, నా జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నోసార్లు దేవుడు అదే చేశాడు. ఇంకా అయిపోయింది దేవా, ఇంకా ఇట్స్ ఓవర్, అంతా ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకా అన్ని తలుపులు మోయబడ్డాయి. ఇటు వెళ్తే ఆ తలుపు మోయబడింది, ఇటు వెళ్తే ఆ తలుపు మోయబడింది, ఇటు వెళ్తే ఆ తలుపు మోయబడింది. నేను ఐఎమ్ డన్, ఇంకా అయిపోయింది దేవా అన్నప్పుడు అనేక మార్లు అండి, ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, అనేక మార్లు
అసలు నేను ఎన్నుకున్న మార్గాలు కాదు, ఆయన ప్రత్యేకంగా ఆయన నూతన మార్గాన్ని తెరిచే దేవుడు, నూతన తలుపులు తెరిచే దేవుడు మన దేవుడు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెప్త్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడు నూతన మార్గాలు తెరుస్తాడంటే మీరు ఇంకా అన్నీ అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు ఎటు మార్గం లేని పరిస్థితుల్లో కూడా మార్గాన్ని తెరిచే దేవుడు, తలుపులు తెరిచే దేవుడు మన దేవుడు. ఆశ్చర్యకరుడు, ప్రేమించే దేవుడు, మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని కనికరించే దేవుడు, కటాక్షించే దేవుడు. ఆసాపు అన్నాడు, నువ్వు కటాక్షించవయ్యా, నువ్వు ఇంకా నన్ను లెక్క చేయవా, నువ్వు నన్ను పట్టించుకోవా దేవా అని ఆసాపు అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు నువ్వు నా దగ్గర పరిగెత్తినప్పుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తాను జ్ఞాపకం చేసుకో. అపవాది అబద్ధాలకి లొంగకు, అపరాధ భావానికి లొంగకు, నిరీక్షణ లేనితనానికి లొంగకు, ఓటమికి లొంగకు. దేవుడు అంటాడు, ఐ విల్ క్రియేట్ న్యూ థింగ్స్, ఐ హ్యావెంట్ పాస్డ్ యూ బై. నీ ప్రార్థనలు నాకు వినబడుతూనే, నీ మొర నాకు వినబడుతూనే, నేను నిన్ను దాటిపోలేదు అని పదే పదే మీతోటే చెప్తున్నాడండి దేవుడు. ఐ హ్యావెంట్ పాస్డ్ యూ బై, ఎవ్రీథింగ్ ఈజ్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్ అంటున్నాడు. మీరు చేసే ప్రతి ప్రార్థన నా చెవులో కంగు అంటున్నాయి. మీరు నా అరచేతిలో చెక్కబడి ఉన్నారు, మీ ప్రాకారంలో ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉన్నాయి అంటున్నాడు దేవుడు. తల్లి తన బిడ్డను మర్చిన నేను నిన్ను మరువను విడువను అంటున్నాడండి దేవుడు. I haven't passed you by. God hasn't passed you by. If you are full of guilt, ఇంకనూ అపరాధ భావంతో, ఇంకనూ ఆ నిరాశ నిస్పృహ పరిస్థితిలో ఉంటే దేవుడు మీతోటే అంటున్నాడు, I haven't left you. I haven't left you.